హలో! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను డోనట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళైతే అడిగారు డోనట్ కావాలని. నేనైతే బయట నుంచెలైతే తీసుకురాను. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయటిది ఎన్ని రోజులు ఉంటదో మనకు తెలీదు కాబట్టి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాను వాళ్ళకి. అయితే ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్‌గా అయితే పాలైతే తీసుకున్నాను 1 కప్. అది కొంచెం నార్మల్ వేడిగా ఉన్న పాలైతే తీసుకున్నాను. 1 స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ షుగర్ తీసుకొని మంచిగా అయితే మిక్స్ అయితే చేశాను. ఈస్ట్ మంచిగా కలిసే వరకు. చూస్తున్నారు కదా, మంచిగా ఈస్ట్ అయితే కలిపేశాను. ఈస్ట్ మనం మెజర్మెంట్లో తీసుకోవాలా, ఎక్కువైతే తీసుకోవద్దు. కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకుంటే మనకు డోనట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడనేమో సాల్ట్ బటర్ తీసుకున్నాను 1 కప్. దీన్ని మంచిగా అయితే మిక్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ బటర్ తీసుకున్నా కాబట్టి మా ఇంట్లో సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, స్కిప్ చేసేసాను. దీన్ని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడనేమో వైట్ ఎగ్ తీసుకున్నాను. దీన్నంతా మంచిగా అయితే బీట్ అయితే చేసుకున్నాను. ఎంత మంచిగా బీట్ చేస్తే అంత మంచిగా ఉంటుందండి. మనకు డోనట్ అనేది జర ఫ్లఫీగా మెత్తగా బాగుంటుంది, టేస్టీగా అవి ఉంటుంది. అయితే మంచిగా అయితే ఇక్కడ బీట్ అయితే చేసేసుకున్నాను. అయితే ఇక్కడనేమో నేను షుగర్ పౌడర్ వేసాను. మంచిగా షుగర్ పౌడర్ వేసి ఇక్కడైతే క్లోజ్ చేసి అయితే పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయితే పెట్టేశాను. దాని తర్వాత ఇక్కడైతే 2 కప్స్ మైదా వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకోలేదు మైదా. మంచిగా మిక్స్ చేసినాక మళ్ళీ డో లాగా అయితే చేసుకుంటాను దీన్ని. అయితే ఇక్కడ నేను 2 కప్స్ వేసి మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. దీనికైతే ఉండలైతే ఉండొద్దు, మంచిగా ఉండాలా. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కప్ అయితే యాడ్ చేశాను. షుగర్ అండి మనకు సేమ్ మెజర్మెంట్లో తీసుకోవాలా. షుగర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. డో అది చాలా స్వీట్ అయిపోతుంది. డో మనకు సెట్ అవ్వదు. అందుకే నేను సగం కప్పే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం మైదా కలుపుకొని మంచిగా ఇట్లా పిండి టైప్లో ముద్దలాగా అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, చేయి పెడితే ఇట్లా మెత్తగా ఉండాలా. ఇట్లయితే మంచిగా మెత్తగా అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ దీన్ని ఏమో రెస్ట్ చేయడానికైతే పెట్టాను ఒక 1.5 అవర్. ఎంత మంచిగా రెస్ట్ ఇస్తే అంత మంచిగా మనకి పిండి అనేది పొంగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1.5 అవర్ అయితే అయిపోయింది. చేయి పెడితే ఎట్లా మెత్తగా అవుతుందో, పట్టుకుంటే ఇట్లా మృదువుగా ఉండాలా, అట్లా ఉండాలా. అండ్ ఇక్కడనేమో మంచిగా బటర్ వేసి మళ్ళీ ఏమో దీన్ని మంచిగా కలుపుకుంటున్నాను. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అయితే డోనట్స్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ ప్లేట్లు వేసి అయితే ఇంకా మంచిగా దీన్ని మర్దన అయితే చేస్తున్నాను. ఇది ఇట్లా మర్దన చేస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను బట్టలు పిండుతున్నట్టు దీన్ని డోని అలా స్వైప్ అయితే చేస్తున్నాను. ఇలా అయితే మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. ఎంతసేపు దాన్ని ఇట్లా చేసి పెట్టుకుంటే, మర్దన చేసి పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం చేయి పెడితే ఆ ఫింగర్కి అసలు మనము డస్టర్ ముట్టితే ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉండేటట్టు పెట్టుకోవాలా. అండ్ ఇక్కడనేమో నేను చాకుతోటి అయితే కట్ చేస్తున్నాను కరెక్ట్ షేప్స్ కోసము. చూస్తున్నారు కదా, ఇలా అయితే కరెక్ట్ షేప్స్ కోసం అయితే కట్ చేసుకున్నాను. దీన్ని అయితే మంచిగా ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది డో అయితే ఈ డోని అయితే మంచిగా నేను ఒక సన్నగా షేప్లో వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇది ఎంత సన్నగా ఉంటే మనకు అంత మంచిగా లోపల కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా హర్షలకు మనము ఎలా చేసుకుంటామో అలా టైప్లో అయితే చేసుకోవాలా. ఇలా అయితే నేను అన్నీ అయితే చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడనేమో బాటిల్ది క్యాప్ ఉంటుంది కదా, అది తీసేసి మంచిగా ఏమో ఇలా హోల్ చేసి తీసేసాను. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఆ సైడ్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ కంపల్సరీ బటర్ పేపర్ యాడ్ చేయండి. ఎందుకంటే నా దగ్గర బటర్ పేపర్ లేదు. నేను ఇది తీసి ఆయిల్ వేసేటప్పుడు కొంచెము పిండి అనేది సాగిపోతుంది.
అండ్ ఇక్కడనేమో ప్యాన్ అయితే పెట్టుకొని అందులో నార్మల్ టెంపరేచర్ దాంట్లోనే మనము డోనట్ని ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే హై టెంపరేచర్లో ఆయిల్ హీట్ అయి ఉంటే మనము డోనట్ ఫ్రై చేసుకోలేము, బాగుండదు, మొత్తం కాలిపోతుంది. చూస్తున్నారు కదా, అయితే ఒక చిన్న ముద్ద అయితే వేసి పెట్టిన, కరెక్ట్ ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. అయితే ఈ డోనట్స్ అన్నీ దాంట్లో వేసి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఎంత సన్నగా ఉంటే అంత మంచిదండి. అది ఎందుకంటే అది పొంగి పెద్దగా అవుతాయి కొన్ని. చూస్తున్నారు కదా ఎలా అయినాయో. ఇవైతే మంచిగా నేను గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడనేమో నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, అది సైడ్లో పెట్టి మంచిగా అయితే మెల్ట్ అయితే చేసి అయితే పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా బటర్ పేపర్ కంపల్సరీ యాడ్ చేయాలా. మీరు చూస్తున్నారు కదా డోనట్ వేసేటప్పుడు కొంచెము పిండి అనేది సాగుతుంది. అదే బటర్ పేపర్ ఉంటే పిండి అనేది సాగదు, మంచిగా కరెక్ట్ షేప్లో వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ లేదని నేను ఇలా చేతితోటి వేస్తే మొత్తము కొంచెం లైట్గా షేప్ అవుట్ అయితే అయిపోయింది. బట్ మీరైతే కంపల్సరీ వేసుకోండి. ఇలా డోనట్ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా డోనట్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా ఉన్నాయన్నీ మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో, పట్టుకుంటే మెత్తగా కొంచెం మీద అంతా క్రిస్పీనెస్, షుగర్ బటర్ అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్లో అయితే అయ్యింది. చాలా బాగుంది తింటే టేస్ట్వి. పిల్లలకు స్నాక్స్లో మార్నింగ్ అయితే ఇదే అయితే ఒకటి అయితే పెట్టాను మా పిల్లలకి. చూస్తున్నారు కదా ఇలా స్పాంజీ ఉంది, లోపటవి చాలా మంచిగా అయితే కుక్ అయింది, పిండి లేకుండగా. ఇక్కడైతే అన్ని డోనట్స్ అయితే ఫ్రై అయితే అయిపోయాయి. అసలు ఈ డోనట్ ఇట్లనే తినేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. మనకు చాక్లెట్ సిరప్ పెట్టాల్సింది అవసరం ఉండదు, ఎందుకంటే ఈ డోనట్ది టేస్టే చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పాను కదా డార్క్ చాక్లెట్ ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టానని. ఇలా అయితే డార్క్ చాక్లెట్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను. డార్క్ చాక్లెట్లో నేను ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. కిష్మిష్, కొంచెం అంతా కాజు అయితే యాడ్ చేశాను, పిల్లలకి అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుందని. అండ్ ఇంకా కోకోనట్ పౌడర్వి తీసుకున్నాను మీద గార్లిష్ కోసం, ఎందుకంటే దీంట్లో అయితే స్ప్రింకిల్స్ అవి అయితే ఏం యాడ్ చేసుకోలేదు, ఆల్రెడీ ఫుల్ షుగర్ ఉంటుంది కాబట్టి. ఈ కొబ్బరి పౌడర్ కొంచెం నార్మల్ స్వీట్ ఉంది, అందుకే ఇదైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే దీని టేస్ట్ మా బాబు అయితే చెప్తాడు. అబ్బా మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. ఆయనకైతే చాలా బాగా అయితే నచ్చిందంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.